15 मंदी कौन कर ये एरिया तक खबर खड़ी जाने की जगह అబ్బాయి ఎంత వచ్చిందమ్మా ఏం చేస్తామ్మా అన్ని సాట్ల కన్నా ఆ ఖమ్మం దగ్గర రజాకింటి ఎదురుకు మా ఇల్లు వాళ్ళు ఎగదొక్కుని వచ్చి ఎగబడతారు 3 సంవత్సరాల నుంచి ఇయ్యాలి కాదు నిన్న కాదు विजुअल इट वस्तुंदी ये क्या है कैनी है सर कैनी है सर कैनी अंदर फोन ఉంటుంది ఫోన్ మొబైల్ అంటే సేమ్ అందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట పట్టణంలో రొటీన్గా ఒక 10 మంది సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు, ఒక 100 మంది స్టాఫ్తో నరసరావుపేట టౌన్లో ఉన్నటువంటి వైన్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, లాడ్జెస్, తర్వాత సీ బుక్కులు కానీ, త్రిబుల్ రైడింగు, ఇవన్నీ చెక్ చేయడం కోసం ఒక 10 చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరిగింది. మీరంతా చూశారు. ఇది ప్రతి ఎవ్రీ డే కొంతమంది స్టాఫ్తో చేస్తున్నాం. ఈరోజు మాసివ్గా చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్ పోస్టులు పెట్టి ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, కొంత వాట్సాప్లో కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు కొంతమంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా భవిష్యత్తులో కళ్ళెం వేయాలనుకుంటా ఉన్నాం. మరి మీరందరూ కూడా, మీకు తెలుసు, నరసరావుపేట పట్టణంలో బార్సు, హోటల్స్ కానీ, షాప్స్ కొద్దిగా ఎక్సెస్ టైం ఉంటున్నాయి అనేది కొంత మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి కూడా ఒకసారి హెచ్చరికగా ఈరోజు మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ తిరిగి వాళ్ళకు ఒక గైడ్ చేస్తున్నాం. మీరు ఈ టైంలోపు మీరు క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయి అని ఈరోజు మేము అందరం కూడా మాసివ్గా అన్నీ చెక్ చేయదలుచుకున్నాం, చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా సర్ప్రైజ్డ్గా ఇలాంటి చెక్స్ ఇంకా చాలా ఉంటాయి. నేను మీ ద్వారా ప్రజలకు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కానీ, రౌడీలకు కానీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీ లిమిట్స్లో మీరు కానీ ఉండకపోతే మీరు చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.
సామాన్య మానవులు మంచిగా ఉండే వాళ్ళకి ఎవ్వరికి కూడా పోలీసు వైపు నుంచి హాని ఉండదు. ఆ హామీ మేము ఇస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయచ్చు. మంచి వారికి కంఫర్టబుల్గా తిరిగే అవకాశం ఉంది. చెడు వారికి మాత్రం కంఫర్ట్గా తిరిగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేరే వ్యవహారం చేస్తే మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో కూడా రోజు ఈ రకమైనటువంటి చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఎదవులకు మాత్రం బీ లిమిట్స్ అని చెప్పేసి మీ ద్వారా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు కదా, అనుమానాస్పదంగా కనిపించారు. కొన్ని అనుమానాస్పదంగా కొన్ని ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఆధార్ కార్డు చెక్ చేస్తూ ఉన్నాం. లాడ్జెస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు చూశారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎవడో వచ్చాడు, వాడు ఎందుకు వచ్చాడు అనేది వాడి ఆధార్ కార్డు చెక్ చేసాం. అదేవిధంగా వేరే వాళ్ళ నుంచి వచ్చారు, హాస్పిటల్ నుంచి వచ్చి చేశారు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం తీసుకొని సాక్ష్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళని మనం ఇది చేస్తూ ఉన్నాం. ఏదన్నా ఇల్లీగల్ వ్యవహారం ఉండేటట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.